కాసేపట్లో జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మేయర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మేయర్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ సమర్పించనున్నారు. 2024-25 ఏడాదికి 7,937 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. నో పేమెంట్ నో వర్క్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ గులాబీ పూలు పట్టుకుని కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. కాసేపట్లో జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మేయర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మేయర్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ సమర్పించనున్నారు. 2024-25 ఏడాదికి 7,937 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. నో పేమెంట్ నో వర్క్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ గులాబీ పూలు పట్టుకుని కాంట్రాక్టర్లు నిరసన తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందజేస్తారు. గణేష్, ఈసారి 6 నెలలుగా రావడం జరిగింది, పోస్ట్పోన్ కావడం జరిగింది. ఈసారి చూసుకున్నట్టయితే స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండానే బడ్జెట్ ఆమోదించడం చేయడం జరుగుతుంది. ఈసారి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించుకుంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి 7,937 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈసారి ఏదైతే గత ప్రభుత్వం కొనసాగించినట్లుగానే హై సిటీ పేరుతో హైదరాబాద్ సిటీ ఇన్ఫార్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో స్కైవేలు, అండర్ పాస్లు, నాలాల అభివృద్ధి కోసం 16,440 కోట్లను కేటాయింపులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే పచ్చదనాన్ని పెంపొందించడం కోసం హరిత నిధి, ఏ విధంగానైతే గ్రీన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందో దానిలో భాగంగా 10% గ్రీన్ బడ్జెట్ లో భాగంగా 375 కోట్లను కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే మౌలిక వసతుల కల్పన కోసం ఏ విధంగానైతే కేటాయింపులు ఉండడం జరిగిందో దాన్ని కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇందులో డిఫరెన్సెస్ కనబడడం జరుగుతుంది. మొత్తంగా ఈసారి చూసుకున్నట్టయితే గత 6 నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం, ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా నిర్వహించకపోవడం కూడా వివాదాస్పదంగా మారడం జరిగింది. ప్రజా సమస్యలను చర్చించడానికి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ గత డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులందరూ కూడా తమ ఇష్టారాజ్యంగా మారడం జరిగింది. హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ చెత్తతోటే మొత్తం నిండిపోవడం జరిగింది. ఏ చౌరస్తా చూసినా శానిటేషన్ అధ్వాన్నంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మన ఒక్క రోడ్డు చూస్తేనే సిఆర్ఎంపీకి సంబంధించిన మేజర్ రోడ్ ఏదైతే ఉండడం జరిగిందో ఆ ఒక్క రోడ్డును స్వీపర్లతోటి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులతోటి ఊడిపించి 4 అంటే కాంట్రాక్టర్లు కావచ్చు, ఎస్ఆర్డీపీకి సంబంధించి కావచ్చు, సిఆర్ఎంపీకి సంబంధించి కావచ్చు, అలాగే ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఒక్క రోడ్డును ఊడవడం ద్వారా 4 కూడా బిల్లులు లేపుతున్న ఇబ్బంది కనబడడం జరుగుతుంది. దీనిపైన కూడా కమిషనర్ అడిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతోటి కూడా ఇచ్చినప్పటికీ కూడా ఇదంతా కూడా ఫాల్స్ అనేది కూడా కమిషనర్ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించినప్పుడు కూడా మీడియాలో వచ్చిన కథనాల పట్ల కూడా ఆయన కూడా కమిషనర్ అడిగినప్పుడు కూడా అదంతా కూడా ఉత్తిదే అని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అంటే మీడియా పరంగా ఏదైతే పూర్తి ఆధారాలతోటి ప్రవేశపెట్టినప్పటికీ కూడా కమిషనర్ వాటన్నిటి కూడా అబద్దాలు అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆది నుంచి కూడా కమిషనర్ మొత్తంగా కూడా వివాదాస్పదంగానే ఉండడం జరిగింది. ఏదైతే 3 ఐఏఎస్లు రావడం జరిగిందో వారందరినీ కూడా అడిషనల్ కమిషనర్లుగా అలాగే జోనల్ కమిషనర్లుగా కూడా నియమించడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆ 3 ఏదైతే
జోనల్ కమిషనర్లు ఐఏఎస్లు ఉండడం జరిగింది. మిగతా వాటి ఎవరైతే మొత్తంగా 6 జోనల్ కమిషనర్లు ఎవరెవరైతే ఉండడం జరిగిందో వారందరినీ కూడా ఏదైతే పాలక మండలి ఉన్నప్పటికీ కూడా వారి ఆదేశాలను పాటించుకోకుండా సమస్యల పట్ల కూడా కార్పొరేటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనబడడం లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే డాగ్ బైట్స్ కావచ్చు, ఫుడ్ ఆల్టరేషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయని కూడా చెప్పిన సందర్భాల్లో అటు జోనల్ కమిషనర్ కావచ్చు, ఏఎంహెచ్ఓలు కావచ్చు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకంటే దీనిపైన కూడా అటు మేయర్ 2 సార్లు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. అధికారుల పట్ల కూడా సీరియస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అడిషనల్ కమిషనర్ హెల్త్ ఎవరైతే ఉండడం జరిగిందో కార్పొరేటర్తో సమావేశం నిర్వహించినప్పుడు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తే మమ్మల్ని ఎట్లా పిలుస్తారు, మేము ఒక ఐఏఎస్ అని చెప్పేసి కూడా అన్న దాఖలాలు ఉన్నాయి. కార్పొరేటర్లు అందరూ కూడా ఆమె పట్ల కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పాలక మండలి జీహెచ్ఎంసీ ఉండడం జరిగింది. వారందరూ కూడా అధికారులు ప్రజల సేవ కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇట్లాంటి మాటలు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమావేశాన్ని కార్పొరేటర్లతో కావచ్చు ఏదైనా సమావేశాన్ని నిర్వహించాలంటే మాత్రం మేయర్ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కమిషనర్ ఆదేశాలతోటి 6 జోనల్ కమిషనర్లు కూడా ఏదైతే జోనల్ స్థాయిలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అటు షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఖైరతాబాద్ అలాగే సికింద్రాబాద్ కు సంబంధించిన జోనల్ కమిషనర్లు ఇప్పటికే సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీని పట్ల కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, మిగతా సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు మేయర్కు సమాచారం ఇచ్చారా అని చెప్పిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. కానీ మేము కమిషనర్ ఆదేశాలతోటే ఈ సమావేశాలు నిర్వహించామని చెప్పిన నేపథ్యం ఉంది. అంటే పూర్తి స్థాయిలో మేయర్ ఆదేశాలను పక్కన పెట్టి ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పాలక మండలి లేనప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఏ విధంగానైతే ప్రవర్తించడం జరుగుతుందో అదే విధంగా కమిషనర్ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అటు పాలక మండలిలో ఉన్న సభ్యులందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎవరు కూడా అటు కార్పొరేటర్లు ఏదైనా సమస్య ఉందని ఫోన్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం లేదు. ఎందుకంటే పార్టీల మధ్య కూడా వారందరికీ కూడా సమస్యను సృష్టించడం జరుగుతుంది. ఒక దగ్గర వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే కార్పొరేటర్లను పిలవట్లేదు, వేరే దగ్గర కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళు ఉంటే వారందరికీ ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు మధ్య వైషమ్యాలను సృష్టించే విధంగా కమిషనర్ ప్రవర్తిస్తున్నాడని కూడా పార్టీలకు అతీతంగా కూడా కార్పొరేటర్లు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా అటు శానిటేషన్ వ్యవస్థ దెబ్బతింది. కుక్కల వల్ల కూడా నగరంలో చాలా డాగ్ బైట్స్ రావడం జరుగుతుంది. ఫుడ్ ఆల్టరేషన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే నాలాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాగే ఎస్ఎన్డిపి కావచ్చు, ఎస్ఆర్డిపిలో తీసుకున్న పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలను ఏదైతే 2BHK కి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అలాగే మీటర్లకు సంబంధించి ఎస్పీడీసీఎల్ కు సంబంధించి 100 కోట్ల రూపాయలను చెల్లించడం వల్ల వారందరూ కూడా మీటర్ కనెక్షన్లు రావడం జరుగుతుంది. కానీ వాటన్నింటిని కూడా కమిషనర్ 100 కోట్ల రూపాయలను డైవర్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 100 కోట్ల రూపాయలను ఏ విధంగా వాటన్నిటి కూడా తీసుకొస్తారు అనేది మాత్రం ఇప్పటివరకు కూడా కమిషనర్ చెప్తున్న నేపథ్యం లేదు. మొత్తంగా ఒక 6 జోనల్ కమిషనర్లు అడ్డు పెట్టుకుని కమిషనర్ తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా కూడా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. అటు కార్పొరేటర్లు ఏం చెప్పినా గానీ కమిషనర్ కాదు జోనల్ కమిషనర్ కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ నుంచి వెళ్ళి హైరైజ్డ్ బిల్డింగ్ నుంచి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. దానివల్లనే అటు జీహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైరైజ్డ్ బిల్డింగ్లకు సంబంధించి కూడా అన్ని ఫైళ్లను కూడా పెండింగ్ లో పెట్టారంటే కమిషనర్ ఏ స్థాయిలో ఏం చేస్తున్నారనేది కూడా చెప్పుకోవచ్చు. అలాగే టీఎస్బీ పాస్ కు సంబంధించి కూడా 4 రోజుల వరకు కూడా టీఎస్బీ పాస్ ను ఏం చేశారనేది కూడా అధికారులు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంది అంటున్నారు. మెయింటెనెన్స్ అంటే దాన్ని రన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ టీఎస్బీ పాస్ ను మాత్రం 4 రోజులు దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏం చేశారనేది కూడా ఇప్పటి వరకు అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అటు 100 కోట్ల రూపాయలను డైవర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా అటు మేయర్ కు సమాచారం ఇవ్వట్లేదు, కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వట్లేదు. మొత్తంగా స్పెషల్ ఆఫీసర్ ఏ విధంగా పాలన ఉంటుందో అదేవిధంగా కూడా జీహెచ్ఎంసీలో పాలన ఉందని కూడా ఆ కార్పొరేటర్లు చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలపైన కావచ్చు కమిషనర్ వ్యవహారం పట్ల కూడా ఈ రోజు కౌన్సిల్లో తాము తాడోపేట తెలుసుకుంటామని కూడా కార్పొరేటర్లు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ప్రజా సమస్యల కోసమే తాము కార్పొరేటర్లుగా ఉన్నామని, ప్రజా సమస్యలు తీరినప్పుడు ఎవరైనా సరే వారిని బాజాప్తా వారిని అందరినీ కూడా అడుగుతామని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి నిధుల డైవర్షన్ కావచ్చు వీటన్నిటి పట్ల కూడా కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా ముందు ఉన్న సమస్యగా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11 మంది ఉన్న కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లకు ఇంతకుముందు తక్కువ స్థాయి ఉండేది, వాళ్ళకి సంబంధించి 3 రోలో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 11 మందికి బీజేపీ కార్పొరేటర్లు 3వ రోకి పంపించడం జరిగింది. 2వ రోలో బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే ఇప్పుడే ఏ విధంగా వారు వ్యవహరిస్తున్నారనేది కమిషనర్ దీంట్లోనే స్పష్టంగా కనబడడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా ప్రజా సమస్యల పట్ల ఈ రోజు కౌన్సిల్లో కార్పొరేటర్లందరూ కూడా గలమెత్తే అవకాశం కనబడుతుంది.